ఇందులో కొందరు వ్యక్తుల పేర్లున్నాయి. వారి పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. ముఖ్యంగా రాజేంద్ర అనే ఒక పేరుంది. అతని గురించి పర్టికులర్గా ఎంక్వైరీ చేయండి. నాకెలాగో తండ్రి లేడు. కనీసం మున్నికైనా అవినాష్ బతికున్నంతకాలం తండ్రి ప్రేమకు దూరం కాకుండా చూడు. మందు కొట్టిస్తానంటున్నాడు కదా, గుర్తుపట్టినట్టు నడిస్తే పోద్ది. డబ్బులు కావాల్సినప్పుడల్లా ఆ ఇద్దరు తల్లులు నన్ను ఆదుకుంటారు. మర్యాదగా బిడ్డెక్కడుందో చెప్పు. అసలు నిన్ను పోలీస్ స్టేషన్లోనే చంపి పడేసేదాన్ని, కానీ అక్కడ చంపితే అది లాకప్ డెత్ అవుతుంది. అదే నిన్నిక్కడ చంపేశాననుకో, అది ఎన్కౌంటర్ అవుతుంది. కమాన్. చెప్తా మేడం, దేవుడు సాక్షిగా చెప్తున్నాను. నేను బిడ్డ నమ్మింది ఈ ఇంట్లో అమ్మగారికేనమ్మా. పాప చాలా ముద్దుగా ఉంది. ఎవరి పాప? మా పాపే. ఓ, అంటే ఈ బిడ్డని ఎవరి దగ్గరో డబ్బిచ్చి కొన్నారన్నమాట. ఇది నేరమని తెలీదా? మీరు చేసిన ఈ నేరానికి శిక్షేమిటో తెలుసా? మీ నుండి ఈ బిడ్డని తీసుకెళ్లి మీ ఇద్దరినీ జైల్లో పెడతారు. తప్పు చేశాను ఇన్స్పెక్టర్. అరెరే, ఏంటమ్మా ఇది? ముంద ఏడు పాపం. తెలియక తప్పు చేశా. ఈ బిడ్డ లేకుండా నేను బతకలేను. మీరే మాకేదైనా దారి చూపించాలి ప్లీజ్ ఇన్స్పెక్టర్. లే, ఈ బిడ్డ తల్లెవరో తెలుసా? లేదు ఇన్స్పెక్టర్. కారులో వస్తుంటే ఎవడు ముస్టోడు ఈ బిడ్డకి తల్లిదండ్రులు ఎవరూ లేరని చెప్పి డబ్బు కోసం ఈ బిడ్డను మాకు అమ్మేశాడు. అంతకు మించి మాకేం తెలీదు. ఈ బిడ్డ కోసం ఆ తల్లి ఎంత తప్పించిపోతుంటుందో ఒక్కసారి ఆలోచించు. తను మాతృత్వానికి దూరం చేసినా ఆ భగవంతుడే ఈ బిడ్డను ప్రసాదించాడనుకున్నాను. దీన్ని వదిలే ఒక్క క్షణం కూడా బతకలేను ఇన్స్పెక్టర్. మీరే ఎలాగైనా కాపాడాలి ప్లీజ్ ఇన్స్పెక్టర్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మీరు జాగ్రత్తగా ఉండండి. డ్యూటీ అవర్స్లో ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు. ఏంటమ్మా విశేషం? విశేషమే అంకుల్. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తామని వచ్చాను. షాకింగ్ న్యూసా? ఏంటది? భార్గవి బిడ్డ బతికే ఉంది. ఇంత మంచి న్యూస్ చెప్పి షాకింగ్ న్యూస్ అంటావేంటమ్మా? అవునంకుల్, ఇది షాకింగ్ న్యూసే. మన ప్రియ దగ్గర పెరుగుతున్న బిడ్డే భార్గవి బిడ్డ. భార్గవి బిడ్డని కని వదిలేస్తే ఆ ముస్టోడు డబ్బులకి కకృతుపడి ఆ బిడ్డను తీసుకెళ్లి అమ్మేశాడు. కాకపోతే ఆ దురదృష్టానికి అదృష్టం తోడై ఆ బిడ్డ ప్రియ దగ్గరికి చేరింది. ఎంత విచిత్రంగా ఉందో చూశావా? ఆ భార్గవి ఆ రోజు ప్రియ కోసం తన భర్తను త్యాగం చేసింది. ఈరోజు తనకు తెలియకుండానే తన బిడ్డ ద్వారా అక్కకి కడుపుకోతను తీర్చింది. అవినాష్ అయితే ఏ మున్ని కోసం భార్గవికి తన జీవితంలో స్థానం ఇచ్చాడో ఆ మున్ని కోసమే తన బిడ్డను దూరం చేసుకుంది. అవునంకుల్, భార్గవి వయసులో చిన్నదైనా మనసులో మాత్రం చాలా పెద్దది. ఇప్పుడు ఈ విషయం మనం భార్గవికి చెప్తే సంతోషిస్తుంది. నేను వెంటనే వెళ్ళి భార్గవికి ఈ విషయం చెప్తాను. వద్దమ్మా, ఇప్పుడు ఈ విషయం భార్గవికి చెప్తే అటు తన బిడ్డని దూరం చేసుకోలేక ఇటు మున్నికి దగ్గర కాలేక ఇరకాటంలో పడుతుంది. భార్గవికి ఇప్పుడు ఈ విషయం చెప్తే ఆరిపోతున్న పుండుపై కారం చల్లిన వాళ్ళమవుతాం. అటు ప్రియ కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఇబ్బంది పడాల్సొస్తుంది. అటు ప్రియకి ఇటు భార్గవి కన్నీళ్లకి కారణం మనమే అవుతాం. కాబట్టి ఈ విషయాన్ని ఇంకెవరికీ తెలియనివ్వకు. అలాగే అంకుల్, నేనంత దూరం ఆలోచించలేదు. మనం ఇప్పుడు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఆ వైజయంతి గురించి. ఆ వైజయంతి సామాన్యురాలు కాదు. ఎప్పుడు ఏ కుట్ర చేస్తుందో అర్థం చేసుకోవడం కష్టం. ఈ విషయంలో అవినాష్ భార్గవిలకు నువ్వే తోడుగా ఉండాలి. ఆ వైజయంతి కదలికలను కొంచెం గమనిస్తూ ఉండమ్మా. ఆ విషయం నేను చూసుకుంటాను. నాకొదిలేయండి. వస్తానంకుల్. సరేనమ్మా.
గురించి నేను ఎక్కువగా చెప్పుకోవడం నాకు అలవాట్లేదు. లాస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడే నేను ఎంత గొప్పవాడినో మీకు అర్థమై ఉంటుంది. నా పేరు పాండు అని మీకు ముందే చెప్పాను. నా వర్క్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. నీ గురించి నాకు పూర్తిగా అర్థమైంది, కానీ ముందు విషయం ఏంటో చెప్పు. నా పేరు పాండు అని మీకు ముందే చెప్పాను. నా వర్క్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. నీ గురించి నాకు పూర్తిగా అర్థమైంది, కానీ ముందు విషయం ఏంటో చెప్పు. అక్కడికే వస్తున్నాను మేడం. మీరు రాజేంద్ర గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచిస్తున్న ఆ రాజేంద్రకి అన్న కూతురే ఆ భార్గవి. ఇవేనా మీరు కనిపెట్టిన విషయాలు? అవును. ఈ పనికి మళ్ళీ విషయాలు కనుక్కోటానికి కదయ్యా నేను పంపించింది. ఏవైనా కొత్త విషయాలుంటే చెప్పు. తొందరపడకండి, చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క అణుబాంబులా పేలే విషయాలున్నాయి. నీ సోదాపి అవేంటో చెప్పు. అవినాష్కి భార్గవికి మధ్య సంబంధం ఉంది. అది ఎటువంటి సంబంధం అంటే అక్రమ సంబంధం కదూ? కాదు, పవిత్ర బంధం. అవినాష్ మొదటి భార్య పేరు శిరీష. దానికి చాలా పొగరెక్కువంట. షట్ అప్. ఆ శిరీష్ ఎవరో తెలుసా? నా కూతురు. అలాగా? సారీ మేడం. రాజేంద్ర గారి గురించి కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. రాజేంద్ర మొదట్లో పెద్ద కోటీశ్వరుడు. ఈ రోజు ఆస్తంతా పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు. టాక్సీ నడుపుకుంటూ బతుకుతున్నాడు మీ రాజేంద్ర. ఏమన్నా? మా రాజేంద్ర? అదే మేడం, మీరు డీటెయిల్స్ కనుక్కోమని పంపించిన రాజేంద్ర అని నా ఉద్దేశం. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఇవే నన్ను కనుక్కున్నది? అందరికీ తెలిసిన విషయాలనే నేను కనుక్కుంటే అందులో నా గొప్పతనం ఏముంటుంది మేడం? అసలు విషయం ఇక్కడే ఉంది. రాజేంద్ర ఆస్తంతా కోల్పోయి రోడ్డున పడడానికి కారణం ఎవరో తెలుసా? హరి, రాజేంద్ర సొంత అల్లుడికి అన్నగారు. అల్లుడికి అన్నగారా? అవును మేడం. రాజేంద్ర కన్న కూతుర్ని అడ్డం పెట్టుకుని ఆ హరి ఆస్తంతా వ్రాయించుకున్నాడు. బిజినెస్లో దొంగచాటుగా గోడౌన్లు తగలబెట్టించాడు. చివరికి అతని ప్రాణాలు కూడా తీయడానికి ప్రయత్నించాడు. ఇప్పటికీ ఆ హరికి పగ చల్లారలేదు. రాజేంద్రని కడతీర్చడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. నిజమా? ఆ హరి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? హరి రాజేంద్ర దగ్గర పనిచేసేవాడట. అప్పట్లో దొంగ లెక్కలు రాశాడన్న నెపంతో రాజేంద్ర హరిని పోలీసులకు పట్టించాడు. అంతే, ఆనాటి నుండి రాజేంద్రపై పగ పెంచుకొని ఈ కంత్రి పనులన్నీ చేస్తున్నాడు. ఓ, అదా సంగతి. అవును మేడం. ఇక నా బ్యాలెన్సు? బ్యాలెన్స్ చెప్పండి. ఇది చెప్పే బ్యాలెన్స్ కాదు మేడం, చెప్పడం అయిపోయింది. తీసుకునే బ్యాలెన్స్ మీ అకౌంట్లో పడిపోతుంది. ఓకే మేడం, ఉంటాను. వెరీ గుడ్. రాజేంద్ర లాంటి తెలివైన వాణ్ణి దెబ్బతీయాలంటే హరి లాంటి వాణ్ణి కలుపుకోవాలి. అప్పుడు అగ్నికి వాయువు తోడైనట్లు నాకు హరి తోడుంటాడు. రాజేంద్రని దెబ్బ కొట్టడం చాలా తేలికైపోతుంది. రాజేంద్ర, చూస్తుండు. ఇక చక్రం ఎలా తిప్పుతానో చూస్తుండు. హలో, నమస్తే అమ్మా, బాగున్నావా? నువ్వా? నువ్వెందుకు ఫోన్ చేసావు? ఏమీ లేదమ్మా, నాకు కొంచెం చిల్లర అవసరం వచ్చింది, అందుకే ఫోన్ చేశా. అబ్బే, ఎక్కువేం అక్కర్లేదు, ఓ 10,000 అంతే. నీ దగ్గర ఎంత డబ్బున్నా నీ మొగుడు తెలియకుండా నాకు ఇవ్వాలి కదా, అందుకే నిన్ను ఇబ్బంది పెట్టకూడదనే ఓ 10,000 అడిగాను, అంతే. నా దగ్గర లేవు. తిరుపతిలో లడ్డూలు లేవన్నా, నీ దగ్గర డబ్బులు లేవన్నా నమ్మేంత పిచ్చోణ్ణి కాదమ్మా. అయినా నువ్వు నా పాలిట ఏటీఎం కార్డు కదా. ఏటీఎమ్మా అంటే? ఏటీఎం అంటే ఎనీ టైం మనీ తల్లి. నాకు డబ్బులు కావాలి. రేపు సాయంత్రం 5 గంటలకి మీ ఇంటినకున్న పార్కు దగ్గర వెయిట్ చేస్తాను. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేనే మీ ఇంటికి వచ్చేస్తాను. అక్కర్లేదు. నన్ను తిడితే నీకే నష్టం అమ్మా.
ఈ విషయం 10 మందికి తెలిసిపోతుంది. నీ బిడ్డ నీకు దూరం అవుతుంది. సరేలేవే, ఎన్నిసార్లు చెప్తావు? వస్తానని చెప్పానుగా, ఇక ఫోన్ పెట్టే. ఓహో, ఎవరైనా వచ్చుండొచ్చు, అందుకే అలా చెప్పుంటుంది. ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఏంటి విషయం? అబ్బే ఏం లేదు, నాకెందుకు టెన్షన్? ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో తెలియటం లేదు. కనిపెడతాను. అమ్మా, తల్లి, మహాలక్ష్మి, ధనలక్ష్మి, వచ్చావా అమ్మా? ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు. నా బుజ్జి, నా బంగారమే, నువ్వు నా పాలిట కలపవృక్షానివే. పాప ఒళ్ళు చేసింది, నా దిష్టి తగిలట్టుంది. ఇంటికెళ్ళగానే దిష్టి తీసేయమ్మా. అన్నట్టు ఒక విషయం మర్చిపోయాను. ఈ బిడ్డ కన్న తల్లే తన బిడ్డ కావాలని మా ఇంటికొచ్చి తెగ గొడవ చేసి వెళ్ళింది. ఏదో సర్ది చెప్పి పంపించేశాను. అయినా ఆ అమ్మ ఊరుకున్నట్టు కనపట్లేదు. నాకెందుకు వచ్చిన గొడవ గాని ఆ బిడ్డని ఇలా ఇవ్వు తల్లి, వాళ్ళ అమ్మకప్ప చెప్పేస్తాను. ఇటు ఇవ్వమ్మా. లేదు, నేను ఈ బిడ్డను ఎవరికి ఇవ్వను. ఈ బిడ్డ నా బిడ్డ. అలాగంటే ఎలాగ తల్లి? మాటి మాటికి నిన్ను చిల్లరడగటం, మీరు విసుక్కోవటం నేను భరించలేకపోతున్నాను. ఈ బిడ్డనేదో ఆ తల్లికిచ్చేస్తే ఆ చిల్లరేదో ఆ తల్లి ఇస్తుంది. ఇదిగో డబ్బు, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. ఎంత మాట తల్లి, ఈ డబ్బు అయిపోయే వరకు ఈ ముఖం చూపించనమ్మా. ప్రియా ఇక్కడికి ఎందుకు వచ్చింది? ప్రియా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది ఒక ఫ్రెండ్ డ్రాప్ చేద్దామని వచ్చాను. పాప ఎందుకలా ఏడుస్తుంది? పాలు పట్టావా? లేదు భార్గవి, పాల సీసా తీసుకురావడం మర్చిపోయాను. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. పాప నీటివ్వు.